హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చూపిస్తున్నది ఏంటంటే మా కొత్త ఇల్లండి. ఆల్రెడీగా మన ఛానల్లో పెట్టానండి 2 వీడియోలు. ఈరోజు ఏంటంటే రేకులు వైరింగ్ చేశారనమాట. పని జరుగుతూనే ఉందండి. ఈ వర్షాలు పడడం వల్ల 2 రోజులు చేయడం, మిగతా రోజులు ఆగడం అవుతుందన్నమాట. అందుకే కొత్తగా చేస్తున్నారు కదా, మళ్ళీ ఒక వీడియో తీసి మళ్ళీ పెడదాము చూపిద్దామని ఆశతోనే నేను వీడియో తీస్తున్నానండి. మన బయట లోపల అంతా వైరింగ్ చేశారండి. చూపిస్తున్నాను చూడండి. మన ఎంట్రింగు హాల్ అనమాట. మనకేంటంటే హాలు కిచెను 2 ఓపెన్గా వచ్చాయన్నమాట. ఓపెన్గానే పెట్టించుకున్నామండి. అక్కడ సింక్ దగ్గర ప్లస్ అక్కడ కబోర్డ్ల కాడ అదంతా మొత్తం పెట్టించుకున్నామండి. అది మెయిన్ బాక్స్ అండి. హాఫ్ ఆన్కి అనమాట పెట్టించుకున్నాం. ఇది చిన్న గదండి. పైన ఫ్యాన్కు తర్వాత ఏమో ఇన్వెంటర్ పెట్టించుకున్నా కానీ బాగుంటుంది కదా అనేసి మేము అన్నిటికీ ఇచ్చేసుకున్నామండి. తర్వాత పెట్టించుకోకపోయినా కానీ ముందుగా చేసుకొని పెట్టుకుంటే ఒకవేళ పెట్టించుకోవాలి ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఈజీగా పెట్టించుకోవడానికి అవుతుంది అనమాట. మళ్ళీ లేదు దానికి పెట్టించుకోవాలనిపిస్తుందని మళ్ళీ మనకు రేపు నాడు ఏమైనా అనిపించిందంటే మళ్ళీ పెట్టుకోవడానికి అవ్వదు. కాబట్టి మేము ఇన్వెంటర్కి ఏంటి అన్నిటికీ మేము ముందుగానే పెట్టించుకున్నాం అనమాట, ఇబ్బంది లేకుండా. మళ్ళీ తర్వాత చెయ్యాలి అంటే మనం ఆల్రెడీగా ఉంటాం కాబట్టి మళ్ళీ అవన్నీ తీసి పెట్టడానికి ఇబ్బంది అవుతుంది కదండి. అందుకే మేము మొత్తం మాట్లాడి ఇలాగా వైరింగ్ చేసిన వాళ్ళతో మాట్లాడుకొని ఫ్యాన్కి ఎండ్ అది ఉక్కు పెట్టించుకున్నాం అనమాట. ఈరోజు ఏంటంటే మొత్తం వైరింగ్ చేసేటప్పుడు బెడ్లని మొత్తం రద్దంతా కిందన పడుతుంది కదండి. అదంతా క్లీన్ చేసేసి మేస్త్రి గారికి ఫోన్ చేస్తే అదంతా క్లీన్ చేసేసి మొత్తం వాటర్ తడిపియండి అమ్మ ఒక 2 రోజులు 3 రోజుల వరకు, తర్వాత ఏమో ప్లాస్టింగ్ స్టార్ట్ చేద్దామనేసి అన్నారనమాట. అందుకని మేము ఈరోజు వచ్చామండి, మధ్యాహ్నం వచ్చామన్నమాట. ఇప్పటికి క్లియర్ అయిపోయిందనమాట. పని జరుగుతుందండి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి. ఈ సిమెంట్ బస్తాల కార్నర్కి ఉండేవండి. ఇదంతా క్లీన్ చేసేసరి బాగానే ఉంది కానీ తడిపితే మళ్ళీ గడ్డి కట్టేస్తే పనికిరావనేసి మళ్ళీ మా ఆయనగారు నిచ్చెన మీద పెట్టారనమాట. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదండి. బయట రేకులు మనకు అటు సైడ్ ఉన్న రేకు, తర్వాత గోనెల మీద బాత్రూమ్ గోనెల మీద వేసిన రేకు మనకి మిగిలేయండి 2 రేకులు వేయగా. ఈ బయట ఏమో మనకి ఆవుల షెడ్ గురించి అనేసి కూడా అది కూడా వేసేసామండి. ఎందుకంటే వాళ్ళు కూడా వేసేయమన్నారనమాట. నెక్స్ట్ మంత్ వేయకూడదు అనేసి 6 నెలలు వస్తే ఇంక వేయకూడదు అనమాట. ఇప్పుడు వేసేసుకోవాలనేసి అంటే వేసేసుకున్నామండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి.